మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందుకోసం సిబ్బంది చంచల్గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందుకోసం సిబ్బంది చంచల్గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని 7 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాల్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు సంచలనాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రణీత్ రావును విచారిస్తే అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయి వివరణ టెక్నికల్ డిస్టర్బెన్స్ వల్ల కాల్ కట్ అయినట్లుగా ఉంది. అయితే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకి సంబంధించి నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతినిచ్చింది. 7 రోజుల కస్టడీకి పోలీసులకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, డెఫినెట్ గా ప్రణీత్ రావును విచారిస్తే మాత్రము అసలు ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఎవరు చెబితే ఫోన్ అంతా కూడా ట్యాప్ చేయవలసి వచ్చింది. ట్యాప్ చేసిన తర్వాత రికార్డ్ అయినటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం రికార్డింగ్స్ అన్నింటినీ కూడా ఎవరికి అందజేశారు, ఎవరు వాటన్నిటిని కూడా విన్నారో, అసలు ఎందుకని వినాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇల్లీగల్ గా ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగ్స్ రికార్డ్ చేయాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి కానీ ఏదైనా అనుమతులు తీసుకొని లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రమే ఇటువంటి పనులు చేయాలి. కానీ ఒక రాజకీయ కక్షపూరితంగా అంటే రాజకీయ కోణంలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ వినడం అనేది పూర్తిగా దేశ ద్రోహం కిందకే వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టినటువంటి అధికారులకు ప్రణీత్ రావు సుమారు 10 లక్షల కాల్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నెంబర్లు కాకుండా కేవలం ఆడియో రికార్డింగ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి 1000 సార్లు కావచ్చు, 10,000 సార్లు కావచ్చు, అలా ప్రతిసారి కూడా ఒక నెంబర్ సంబంధించి. రైట్ మధు, థ్యాంక్ యూ.
చనిపోయిన యువకుడు TV9 జర్నలిస్ట్. ఆ తర్వాత